హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో మనకు ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయనేది తెలుసుకుందాం. వీటితో పాటు ఏ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయనేది తెలుసుకుందాం. ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో మే 11వ తేదీ నుంచి అయితే కనుక భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. వీటితో పాటుగా ముఖ్యంగా అక్కడక్కడ వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక వివరాల్లోకి వెళ్తే ద్రోణి కుమరిన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతోనే ఏపీలో మంగళవారం వరకు, అంటే మనకి ఈ రోజు నుంచి మంగళవారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు కూడా కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో మనకు శనివారం రోజు చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, పల్నాడు, తూర్పుగోదావరి, బాపట్ల, కోనసీమ, గుంటూరు, ఎన్టీఆర్, నెల్లూరు, కడప, శ్రీ సత్యసాయి, అలాగే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మనకు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వర్షాలతో పాటు మనకు వడగాల్పులు కూడా వీస్తాయని అయితే తెలిపారు. సో ఏ జిల్లాల్లో వీస్తాయంటే పోలవరం జిల్లాకు సంబంధించి కోనవరము, అలాగే విఆర్పురం మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, కోనసీమ జిల్లాకు సంబంధించి ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గోకవరం, కోరుకొండ, రాజమహేంద్రవరం అర్బన్ అండ్ రూరల్, రాజానగరం, ఏలూరు జిల్లాకు సంబంధించి వేలేరుపాడు, పోలవరం, ఇక పోలవరం జిల్లాకు సంబంధించి చింతూరు, మారేడుమిల్లి, గుర్తేడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది శనివారానికి సంబంధించిన వెదర్ రిపోర్టు. ఇక మనకు చూసుకుంటే మే 11వ తేదీ నుంచి అనమాట బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడబోతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే కనుక వర్షాలు అయితే కనుక కురవబోతున్నాయన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 2వ వారంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దాని ప్రభావంతో మే 11 లేదా 12 అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మనకి ఏంటంటే కనుక అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అల్పపీడనం ఎఫెక్ట్ ఎంత మేరకు ఉంటుందనేది రానున్న వీడియోలలో అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది. సో అవన్నీ మీరు మిస్ కాకూడదంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.